అందరికీ నమస్కారం. డిజిటల్ ఆజీవిక రిజిస్టర్ ఎంట్రీ ప్రాసెస్ ఎలానో ఈ వీడియోలో చూద్దాము. ఆ కొత్త ప్రొసీజర్ ప్రకారము, కొత్త ఫీచర్స్ ప్రకారము లోగోస్ అప్డేట్ అయిన తర్వాత ఎలా ఎంటర్ చేయాలనేది అయితే వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే వెల్కమ్ టు ఏమి డిస్ట్రిక్ట్ మహిళ. సో మనమైతే ముందుగా బీపీఎం లాగిన్లో ఉన్నటువంటి రిపోర్ట్స్కి అయితే వెళ్ళండి. రిపోర్ట్స్లో ఆజీవిక రిజిస్టర్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, ఆజీవిక రిపోర్ట్స్, అందులో A04C ఆ రిపోర్ట్ అనేది ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా నేమ్స్ అవంతా వస్తుంది అనమాట. అదంతా మన ప్రైవసీ ఉంటుంది కాబట్టి నేను అంతా చూపిస్తాను. నా పేరు, మండల్, విలేజ్, నేమ్, తర్వాత కోడ్, భర్త పేరు, సో అండ్ సో డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేసినవి వస్తాయి. సో మనకి ఇక్కడ కావాల్సింది వచ్చేసి లాస్ట్ 2 ఆప్షన్స్ అనమాట. చూడండి, ఇక్కడ మీకు చూపిస్తున్న సర్వే ఇన్కమ్ అండ్ డార్ ఇన్కమ్. అంటే మనం డార్ ఇన్కమ్ అనేది మనం ఎంటర్ చేసినటువంటి ఇన్కము. సో ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని చూసుకొని మనము సిఆర్పి ఆజీవిక లాగిన్లో అంటే వివోఏ మొబైల్లో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో చూద్దాం. చూడండి, ఇక్కడ లోగోస్ అప్లికేషన్ అయితే మనం ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి అప్డేట్ చేయండి. చాలామంది పాస్వర్డ్ మర్చిపోయిన అంటున్నారు. మీకు U03 రిపోర్ట్లో యూజర్ నేమ్ దొరుకుతుంది. అక్కడ నుంచి మీరు ఆధార్తో లాగిన్ అయిపోవచ్చు. సో అది కూడా కావాలంటే వీడియో చేస్తాను. మనకి యూజర్ ఐడి అయితే ఇక్కడ దొరుకుతుంది. చూడండి, మనకి ఇలా స్క్రీన్ వచ్చింది కదా. దీనికి సంబంధించిన ప్రతి వీడియోస్ నేను చేశాను, కావాలంటే చెక్ చేసుకోండి. లోగోస్లో 72 టైప్స్ ఆఫ్ వీడియోస్ చేస్తుంటాను. సో మనం ఇప్పుడైతే మనం చూడండి, ఇక్కడ ఆజీవిక క్లిక్ చేయగానే ఇక్కడ ప్లస్ మెంబర్స్ మీద క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేయగానే మనకి ఇయర్ తర్వాత క్వార్టర్ అయితే ఓపెన్ అయింది. డూ ద మెంబర్ డీటెయిల్స్ ఎగ్జిస్ట్ లాస్ట్ క్వార్టర్ అన్నప్పుడు నో అని చెప్పేసి ఇక్కడ ఓకే బటన్ మీద ప్రెస్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బేసిక్ డీటెయిల్స్ అండ్ లైవ్లీహుడ్ డీటెయిల్స్ అని చెప్పేసి వస్తుంది కదా. బేసిక్ డీటెయిల్స్లో మనం ఎస్హెచ్జి నేమ్ సెలెక్ట్ చేస్తాము. ఆ ఎస్హెచ్జి నేమ్ క్లిక్ చేసిన తర్వాత మెంబర్ నేమ్స్ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తాయి. అందులో కావాల్సిన మెంబర్ని అయితే మనం A04Cలో ఉన్న పేరే నేను ఇక్కడ తీసుకుంటున్నాను, ఒక మెంబర్ నేము. సో మమత అనే ఒక మెంబర్ నేమ్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను సమ్ ఎస్హెచ్జి నుంచి. ఇక్కడ కంటిన్యూ అందాము. కన్ఫర్మ్ నేమ్ సెలెక్షన్ అని చెప్పేసి ప్రొసీడ్ అనండి. ఓకే అయితే కనుక ఇక్కడ చూడండి, మనకి ఇప్పుడు లైవ్లీహుడ్ డీటెయిల్స్కి వెళ్ళినాము. ఇక్కడ చూడండి, ఫామ్, నాన్ ఫామ్, అదర్. సో ఇందులో ఏమేమి ఉంటాయని మన అందరికీ తెలుసు. ఫామ్లో యానిమల్ హస్బెండరీ, ఆక్వా ఫార్మింగ్, క్రాప్ బేస్డ్, NTFP ఉంటాయి. అండ్ అలాగే నాన్ ఫామ్ కింద కనుక చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. అదర్స్లో కనుక మనం తీసుకుంటే కనుక వేజెస్ అండ్ రెగ్యులర్ రిసోర్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో మనకి ఇదంతా అందరికీ తెలిసిందే ఇది. సో కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అదర్ తీసుకొని లక్పత్ ఇది చేస్తామంటే కాదు. అంటే డైలీ వేజ్ మీదనో రెగ్యులర్ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ మీదనో లక్షాధికారులు కారు కాబట్టి ఖచ్చితంగా మనము ఫామ్ రిలేటెడా లేదా నాన్ ఫామ్ రిలేటెడ్కి సంబంధించినటువంటి ఆదాయాభివృద్ధి కార్యక్రమం చూపిస్తేనే, అంటే మనం అది కల్పిస్తేనే ఆ మహిళలు మనం లక్షాధికారిగా చేయాల్సి ఉంటుంది, అవుతారు, లేదంటే కారు. కాబట్టి ఎవరు కూడా అదర్స్ తీసుకొని మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి, మళ్ళీ చేయాల్సి వస్తుంది డేటా అనేది. సో ఇప్పుడు ఆ సభ్యురాలు అయితే ఫామ్ బేస్డ్ వర్క్ చేస్తున్నారు, క్రాప్ బేస్డ్. తర్వాత నాన్ ఫామ్ రిలేటెడ్ ఆ ఇంట్లో ఎవరు చేయటం లేదు కాబట్టి నేను ఇక్కడికి స్కిప్ చేసేస్తున్నా. ఆ ఇంట్లో కనుక ఎవరైనా నాన్ ఫామ్ అంటే ఏదన్నా ట్రేడింగ్ కానీ సర్వీస్ కానీ చేసినట్టయితే తీసుకుంటే ఇక్కడ అదర్లో వేజెస్ అయితే వస్తాయి. అంటే వాళ్ళు ఏమంటారు, NREGS వర్క్కి వెళ్తారు కాబట్టి అది ఇచ్చేసి 2 టిక్ చేసి సబ్మిట్ అని అనేస్తున్నాను. అనగానే ఇక్కడ కొంచెం లోడింగ్ అయిపోయి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ లోడింగ్ అయ్యి ఇక్కడ చూడండి పైన లక్పత్ ఇది 23-24 అని గ్రీన్లో ఉంది. కింద వచ్చి పార్షియల్లీ కంప్లీటెడ్ అంటే ఏం లేదు, సగం కంప్లీట్ అయినట్టు లెక్క. అక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ 3 డాట్స్ మీద ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఏమొస్తుంది అనేది మీకు చూపిస్తా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఎడిట్ మెంబర్ ప్రొఫైల్, లైవ్లీహుడ్ యాక్టివిటీస్ అండ్ డిలీట్. సో ఇప్పుడు మనం మెంబర్ ప్రొఫైల్ లైవ్లీహుడ్ యాక్టివిటీ అనేది క్లిక్ చేసిన తర్వాత మనం అక్కడైతే ఏదైతే క్లిక్ చేసినామో ఫామ్ రిలేటెడ్ అండ్ అదర్ రిలేటెడ్ క్లిక్ చేసినాం కదా, అవే ఆ సమాచారం మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి, క్రాప్ బేస్డ్ క్లిక్ చేసి యాడ్ సీజన్ అంటున్నానంటే ఏ సీజన్కి సంబంధించింది యాడ్ చేస్తున్నారు అని అర్థము. సో అది మనకి ఇది అందరికీ తెలిసిందే. ఏమంటారు, సీజను, క్రాప్ నేము, ఆ తర్వాత అంటే వాళ్ళు ప్యాడీ పండిస్తారు కదా, ఆ ప్యాడీ తీసుకుందాం ఇక్కడ. సో మనము ఆ సంబంధిత ఇన్కమ్ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అండ్ అలాగే ఎక్స్పెండిచర్స్ కూడా మనము ఎంట్రీ చేయవలసి ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు బడ్జెట్ అలొకేట్ అవుతుంది కాబట్టి కేర్ఫుల్గా చేయాలి. ఏ మాత్రం రాంగ్ ఇన్ఫర్మేషన్ కొట్టినా మళ్ళీ అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది కాబట్టి. సో ఇదంతా మనకు తెలిసిందే. ఎన్ని ఎకరాలు పండిస్తారు, యూనిట్ ఎంత, క్రాప్ ఎంత, క్వింటాల్సా, ఎట్లా దాని
దాన్ని మనం మెజర్ చేస్తాము అనేది, ప్రొడక్షన్ యూనిట్ ఎంత అనేది డీటెయిల్స్ అడుగుతుంది కదా. ఏరియా అయితే వీళ్ళు 7 acresలో పండిస్తారు. సో మనం ఇది ప్రొడక్షన్ యూనిట్ వచ్చేసి క్వింటాల్స్, టోటల్ ప్రొడక్షన్ వచ్చేసి వీళ్ళు ఎంత చేస్తున్నారంటే వాళ్ళు చెప్పింది మాత్రమే నేను ఇక్కడ అక్యురసీ ఎంట్రీ చేశానండి, తప్పైతే అసలు చేయలేదు. ఆ ప్రకారం తర్వాత ఎంఎస్పి ఉందా క్యాలిక్యులేషన్ ఉంటే మనం ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ వీళ్ళు సన్న రకం కాబట్టి 2369 అనేది ఇచ్చేస్తున్నాను రేటు, ఎంఎస్పి ప్రైజ్. సో సన్న రకాలని చెప్పినారు. లావు రకం అయితేనేమో మనకు 2389 ఉంది కదా ఇప్పుడు. సో ఇది ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత గ్రాస్ ఇన్కమ్ అనేది మనకి బై డిఫాల్ట్గా మనం క్యాల్కులేషన్ చేసేసుకొని అక్కడ వచ్చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పెండిచర్స్ కూడా, అంటే 7 acres ఉంది కాబట్టి ఆ లెవెల్లోనే వచ్చేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎక్స్పెండిచర్ చేస్తాము. ఇదంతా ఇన్కమ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని దెన్ విల్ గో టు ఎక్స్పెండిచర్. సో సీడ్స్కి ఎంత, అదర్ ఇన్పుట్స్కి ఎంత, ఫీల్డ్ ప్రిపరేషన్కి అంటే దుక్కి దున్నడానికి ఎంత, ఫర్టిలైజర్స్కి ఎంత, అలా మనము ఇన్సెక్ట్స్ అంటే పురుగుల మందుకి ఎంత, లేబర్ కాస్ట్ ఎంత, అంటే మనం పంట పండడానికి ఎన్ని రకాల ఎక్స్పెండిచర్స్ అవుతాయో అన్ని రకాల ఎక్స్పెండిచర్స్ అనేది వాళ్ళని కనుక్కొని మాత్రమే మీరు టైప్ చేయండి, ఎంట్రీ చేయండి. అలా చేస్తేనే మనకు అక్యురసీ అనేది వస్తుంది, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. కాబట్టి మా దగ్గర రాలేదని చెప్పినా ప్రాబ్లమే అవుతుంది కాబట్టి సో మీరు కరెక్ట్ డేటా అనేది ఎంట్రీ చేయండి. చూడండి నేను ఒక్కొక్కటి ఎంటర్ చేసేస్తున్నాను, అడుగుతూనే ఎంటర్ చేసేసాను మొత్తము. ఇక్కడ ఫీల్డ్ ప్రిపరేషన్ కోసము ఎంత అనేది ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫర్టిలైజర్స్, ఆ తర్వాత ఇన్సెక్ట్స్, తర్వాత ఇరిగేషన్ కాస్ట్, అంటే ఇన్సెక్ట్ అనేది పురుగుల మందు అనమాట. ఇరిగేషన్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి వీళ్ళకి వాటర్ రిసోర్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పట్లేదు. లేబర్ కాస్ట్ మాత్రం ఎక్కువైంది, అంటే వాళ్ళకి ఉంది కూడా ఎక్కువనే కాబట్టి ఆ లెవెల్లోనే వాళ్ళు లేబర్ కాస్ట్ కూడా చెప్పారనమాట. అదర్ కాస్ట్ ఇంకేమన్నా ఉంటాయి అనుకున్నప్పుడు మీరు దాంట్లో రిమైనింగ్ అదర్స్లో చూపించేసేసేయండి. తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంత అయితే అంత ఇచ్చేయండి. చూడండి ఇక్కడ మనకి నెట్ ఇన్కమ్ అనేది ఇక్కడ వచ్చేసింది, అంటే ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ పోగా మిగిలింది అనేది నెట్ ఇన్కమ్ అనమాట. సో అది మనకు నెట్ ఇన్కమ్ అనేది ఇక్కడ కనిపించిన తర్వాత మనం ఇక్కడ సేవ్ చేస్తాము. ఇప్పుడు మనకి క్రాప్ బేస్డ్ సంబంధించిన లైవ్లీహుడ్ సమాచారము కంప్లీట్ అయిందని అర్థం అనమాట. ఇక్కడ మనము సేవ్ అనగానే చూడండి ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని రైట్ టిక్ అనేది వస్తుంది అనమాట. గ్రీన్ టిక్ క్రాప్ బేస్డ్ మనం ఎంటర్ చేసినాం కదా, చేసిన దగ్గర చూడండి గ్రీన్ టిక్ వచ్చింది అంటే మనం చేసినట్టు కంప్లీట్ అయినట్టు అర్థము, లేదంటే ఇన్కంప్లీట్లో ఉన్నట్టు. నెక్స్ట్ మనము వేజెస్కి వెళ్దాం. నెక్స్ట్ ఆప్షన్ వేజెస్ ఉంది కదా, ఆ వేజెస్ మీద క్లిక్ చేసి వెళ్దాం. సో వేజెస్లో యాడ్ వేజ్ టైప్ అని ఉంది కదా, దాన్ని మనము క్లిక్ చేస్తాము. చేసిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ మన అందరికి తెలిసింది, మళ్ళీ ఎన్ఆర్ఈజిఎస్కి వర్క్ వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళకి ఎక్కువ అగ్రికల్చర్ ఉంది కాబట్టి తక్కువ రోజుల్లో ఈ ఎన్ఆర్ఈజిఎస్ వర్క్కి వెళ్తామని చెప్తున్నారు. సో చాలా లెస్ డేస్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ మనకి 100 days ఉంటుంది కదా, ఈ సీజన్లో ఎక్కువ వెళ్తారు నార్మల్గా. బట్ వీళ్ళు క్రాప్ బేస్డ్ ఎక్కువ వర్క్ ఉందని చెప్పేసి ఓన్లీ 30 days సంథింగ్ ఏదో చెప్తున్నారు. అది ఇచ్చేద్దాము. వర్క్ కేటగిరీ, తర్వాత డైలీ వేజ్ ఎంత అవుతుంది ఏంటనేది మనం ఇక్కడ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ వర్క్ అండర్ MNR మొత్తం ఇచ్చేసాను. తర్వాత ఇక్కడ చూడండి ఈ వేజెస్ దగ్గర కూడా మనకు గ్రీన్ మార్క్ అనేది టిక్ అనేది రావాలన్నమాట. అలా అయితేనే కంప్లీట్. చూడండి బోత్ ఆర్ గ్రీన్ టిక్లో వచ్చేసినాయి. ఇక్కడ జాగ్రత్తగా క్లోజ్ బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ కొంచెం లోడింగ్ తీసుకొని, ఇది వెరీ ఇంపార్టెంట్ వచ్చిన అప్డేట్. ఇక్కడ 3 dots ఉన్నాయి కదా, ఈ 3 dotsలో ఇప్పుడు వచ్చిన లైవ్లీహుడ్ సపోర్ట్ అనేది కొత్త ఆప్షన్ ఇక్కడ మనకు వస్తాయి. 2 కంప్లీట్ అయిన తర్వాతనే మనకి ఇలా వస్తుంది. లైవ్లీహుడ్ సపోర్ట్ మీద ఖచ్చితంగా క్లిక్ చేయవలసి ఉంటుంది. సో దాంట్లో ఏమేమి ఉంది, ఫినాన్స్ అండ్ ఫండింగ్, అసెట్స్ అండ్ ట్రైనింగ్ అండ్ స్కిల్స్. సో ఈ 3 రకాల ఇన్ఫర్మేషన్ ఆ సభ్యురాలకు సంబంధించింది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫైనాన్స్ అనేది ఎట్లా చేస్తున్నారు, ప్లస్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. లైవ్లీహుడ్ కేటగిరీ ఏంటి అంటే మనం క్రాప్ బేస్డ్ ఇచ్చినాం కదా, అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత యాక్టివిటీ వచ్చేసి మనకు ప్యాడీ కదా వాళ్ళు చెప్తున్నది, అదే మనం తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకుందాం.
లైవ్లీహుడ్ సపోర్ట్ కేటగిరీ వచ్చేసి మనకి అంటే ఫినాన్షియల్ సపోర్ట్ ఏంటి అనేది అడుగుతున్నారు. లోను, ఆ తర్వాత లోన్ సోర్స్ బ్యాంక్, తర్వాత టైప్ ఆఫ్ ఏంటి అనేది అడుగుతున్నారు. లోను అంటే మనం ఐజీ యాక్టివిటీ కదా, ఖచ్చితంగా ఐజీని మనము చూపెట్టవలసి ఉంటుంది. అమౌంట్ ఎంత తీసుకున్నారు అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. వీళ్ళు 50 తీసుకున్నారు. తర్వాత ఓన్ కాంట్రిబ్యూషన్ కూడా మనము మ్యాండేటరీ, ఎందుకంటే ఓన్ కాంట్రిబ్యూషన్ లేకుండా అయితే వాళ్ళు ఏం ఎస్టాబ్లిష్ చేసుకోరు కదా. సో ఎంతో నీడ్ఫుల్ అయితే ఉంటుంది, అది మ్యాండేటరీ. అక్కడ స్టార్స్ ఉన్నాయంటే మ్యాండేటరీ. సో అక్కడ ఇచ్చేసి నేను సేవ్ అన్నాను. ఇప్పుడు నెక్స్ట్ బటన్ మనకి వెళ్తాయి. ఇక్కడ ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డిలీట్ చేసుకుని చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి అసెట్లోకి వెళ్తాం అనమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు ఫస్ట్ పోర్షన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ పోర్షన్ వచ్చేసి అసెట్స్. సో ఇప్పుడు అసెట్స్ అనే దాని మీద మనం జంప్ అయిపోతాము. ఇక్కడ చూడండి మనకి అసెట్స్ అనే స్క్రీన్ ఓపెన్ అయింది. తర్వాత టోటల్ ఓన్డ్ అసెట్స్ ఏంటి, టోటల్ రిక్వైర్డ్ అసెట్స్ ఏంటి అనేది మనము 2 టైప్ ఆఫ్ కేటగిరీలో ఎంటర్ చేయవలసి ఉంటుంది. చూడండి ఇక్కడ లైవ్లీహుడ్ కేటగిరీ వచ్చేసి క్రాప్ బేస్డ్ తీసుకుంటాం, ప్యాడీ తీసుకుంటాం. అసెట్ టైప్ అయితే వీళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తున్నారు, బోర్వెల్ అని చెప్పారు. అసెట్ సంబంధించిన నేము, సో అది మనం తీసేసుకుంటాం. అంటే మీరు ఎక్విప్మెంట్ కావాలంటే ఎక్విప్మెంట్లో పెట్టండి, ఇన్ఫ్రా కావాలంటే ఇన్ఫ్రా కావాలి. వీళ్ళకు ఇన్ఫ్రానే అవసరం ఉందని చెప్పినారు కాబట్టి సో అదే మనము ఆ అసెట్ అయితే క్రియేట్ అయినట్టు చూపిస్తున్నాము. తర్వాత అసెట్ స్టేటస్ ఏంటి, ఓన్డ్ ఆర్ రెంటెడ్ అనేది ఏదైతే పర్చేస్డ్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సోర్స్, ప్రొక్యూర్మెంట్ సోర్స్ ఎవరు అనేది కూడా మనం ఇక్కడ చూపెట్టాల్సింది. అన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి, ఏవి కూడా వదిలేస్తే అవి సబ్మిట్ కాదు, అది ఇన్కంప్లీట్లోనే వెళ్ళిపోతుంది. బట్ సిగ్నల్ మంచిగా ఉన్న దగ్గరే చేయండి. తర్వాత దాని కాస్ట్ ఎంత అని అడుగుతున్నారు. మనం 50,000 తీసుకున్నాం కదా, అది ఇక్కడ మనం చూపించేస్తాము. సేవ్ అంటాము. సేవ్ ఇక్కడ చూడండి, తప్పు కొట్టిన వెంటనే అది చూపిస్తుంది, ఎందుకంటే ఎక్సీడ్ అయిపోయింది లిమిట్ అని చెప్పేసి. సో తీసుకునేది ఎంతనో అదే చూపించేసి మళ్ళీ మనము సేవ్ బటన్ మీద ప్రెస్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమంటారు, థర్డ్ దానికి వెళుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఎడిట్ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ కావాలంటే డిలీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం. ట్రైనింగ్ స్కిల్స్, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్స్ అవసరం ఉన్నాయా, స్కిల్ అవసరం ఉందా అనేది అడుగుతుంది. సో నేను ఇక్కడ చూపిస్తున్న క్రాప్ బేస్డ్ కేటగిరీలో యాక్టివిటీ తీసుకుంటున్నాం. ఇదంతా కామన్ యాజ్ యూజువల్ మనం తీసేసుకుంటాము. బట్ ఆమెకి ఏమైనా ట్రైనింగ్స్ అవసరమా, ఇదనే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా సరే వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ అవసరం ఉంటే ట్రైనింగ్ చూపించండి, స్కిల్ అవసరం ఉంటే స్కిల్ అనేది మనం ఇక్కడ చూపెట్టాల్సి ఉంటుంది. ఆమెకి ఎక్స్పోజర్ విజిట్ అవసరం ఉందని చెప్పి చెప్తున్నారు మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి. సో ఎక్స్పోజర్ విజిట్ ఎన్ని రోజులు అని అడిగితే నేను 1 డే అని చెప్పింది. 1 డేనా 2 డేసా అంటే 1 డే చెప్పింది. ఎవరు సోర్స్ అనేది మనం ఇక్కడ చూపెట్టాల్సి ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. తర్వాత ఇక్కడ 1 డే ఇచ్చేసి సేవ్ అంటున్నాను. సేవ్ అనగానే ఇప్పుడు చూడండి కొంచెం లోడింగ్ అయిపోయి వ్యూ సమ్మరీ ఉంది, సెండ్ ఫర్ అప్రూవల్ ఉంది. సెండ్ ఫర్ అప్రూవల్ ఇప్పుడు కొట్టకండి, వ్యూ సమ్మరీ మీద క్లిక్ చేయండి. చేస్తే మనకి వ్యూ సమ్మరీ మీద క్లిక్ చేయగానే మనం ఏ సమాచారం అయితే ఇచ్చినామో ఆ సమాచారము మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ కనిపించిన దాన్ని ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ చేసుకొని చూడండి, ఫాము అదర్స్ మాత్రమే మనం ఇచ్చాము. తర్వాత ఫైనాన్స్ అండ్ ఫండింగ్, అండ్ తర్వాత అసెట్స్, తర్వాత ట్రైనింగ్ అండ్ స్కిల్స్ ఏమైతే మనం ఎంటర్ చేసినామో ఆ ఫీల్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ చూడండి ప్రొఫైల్ కంప్లీటెడ్ అని గ్రీన్లో వచ్చింది. ఇప్పుడు దాకా పార్షియల్ కంప్లీటెడ్ రెడ్లో ఉంటే ప్రొఫైల్ కంప్లీటెడ్ గ్రీన్లో వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి 3 డాట్స్ క్లిక్ చేసి సెండ్ ఫర్ అప్రూవల్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేసి దాన్ని మనం చూడండి డాటా సెండ్ ఫర్ అప్రూవల్ ఓకే అన్నాను. సో దిస్ ఈజ్ గైస్, ఇది ప్రొసీజర్. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయంటే చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి అప్రూవల్ పెండింగ్ అని ఎల్లో కలర్కి మారాలి. ఆ సబ్జెక్ట్ పక్కన నేమ్ పక్కన లాగ్ పడాలి, అట్లయితేనే BPM లాగిన్కి వెళ్తుంది. సో ఇన్ఫర్మేషన్ నచ్చిందా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.